హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డైలీ ట్రెండ్స్ తెలుగు. నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే రోజున హైదరాబాద్ పాలిటిక్స్ లో ఒక రేంజ్ హైడ్రామా నడిచింది. నిజానికి నిన్న గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో జనసేన పార్టీ ఒక పెద్ద మీటింగ్ పెట్టాల్సింది. కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయనే రీజన్ తో సైబరాబాద్ పోలీసులు లాస్ట్ మినిట్ లో ఈ సభకి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దాంతో అస్సలు తగ్గని మన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా జూబ్లీహిల్స్ లోని తన ఓన్ హౌస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి ఒక్కసారిగా పొలిటికల్ బాంబులు వేల్చిండు. అసలు పోలీసులు పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఆ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన నిజాలేంటి అనేది ఇప్పుడు పాయింట్ టు పాయింట్ క్లియర్ గా అనలైజ్ చేద్దాం. ముందుగా అసలు ఈ సభ క్యాన్సిల్ అవ్వడానికి, ఈ గొడవ మొత్తానికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లో పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని కమెంట్స్ చేశారు. దాంతో హర్ట్ అయిన జనసేన నాయకులు ఆయనపై ఏపీలో కొన్ని కేసులు ఫైల్ చేశారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు తన కమెంట్స్ ని వెనక్కి తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగలేదు. దీనికి కౌంటర్ గా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కొందరు జర్నలిస్టులు రౌండ్ టేబుల్ మీటింగ్ పెడితే దానికి పోటీగా జనసేన లోకల్ లీడర్ ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులపై కొంచెం వివాదాస్పదంగా మాట్లాడారు. సో వీళ్ళ మధ్య జరిగిన ఈ గొడవల వల్ల పోలీసులు నిన్నటి సభకి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే పోలీసులు సభను అడ్డుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో అస్సలు వెనక్కి తగ్గలే. తనని తెలంగాణలోకి రానియకుండా అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకుల మీద ఫుల్ ఫైర్ అయ్యిండు. తెలంగాణ ఏమైనా కొంతమంది అని చాలా స్ట్రైట్ గా ప్రశ్నించాడు. ఒక భారత పౌరుడిగా దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు నాకుంది, ఇక్కడ తిరగడానికి ఏమైనా పాస్పోర్ట్ కావాలా అంటూ నిలదీశారు. అంతేకాదు ఇందిరాగాంధీ మెదక్ నుండి పోటీ చేసేటప్పుడు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సౌత్ ఇండియాకు వచ్చి ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు లేని అభ్యంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తేందుకు, ఇదెక్కడి హిపోక్రసీ అంటూ కాంగ్రెస్ మీద సీరియస్ కూడా అయ్యారు. ఈ గొడవ ఇక్కడితో అయిపోలే. ఇదే ప్రెస్ మీట్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ఒక క్రేజీ పొలిటికల్ అనౌన్స్మెంట్ కూడా చేసిండు. వచ్చే 2029 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఒంటరిగా అయినా సరే పక్కాగా బరిలోకి దిగుతుందని ఓపెన్ గా డిక్లేర్ చేసిండు. అలాగే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తామని క్లారిటీ కూడా ఇచ్చిండు. దీంతో పాటు హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్ర ప్రజలని పదే పదే టార్గెట్ చేస్తూ ప్రాంతీయ ద్వేషాలు రేపడం చాలా డేంజర్ అని హెచ్చరించారు. రీజనలిజం హద్దులు దాటితే అది టెర్రరిజం కంటే ప్రమాదకరంగా మారుతుందని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇదండి నిన్న జరిగిన మీటింగ్ లో ఆల్మోస్ట్ ఇవి మాత్రమే మాట్లాడారు. సో ఈ మొత్తం ఇష్యూ పైన నా ఒపీనియన్ ఏంటి అంటే, ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ గ్రాఫ్, అగ్రెషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయినాయి. ఆయన తెలంగాణలో జనసేనని స్ట్రాంగ్ చేయాలి అనుకోవడం ఒక పొలిటికల్ లీడర్ గా కరెక్టే. కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి సీనియర్ అనలిస్టులపై కేసులు పెట్టడం లేదా జర్నలిస్టులతో వివాదాలు పెట్టుకోవడం వల్ల జనసేన పార్టీకి తెలంగాణలో లోకల్ గా కొంత మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంటర్ అయ్యి 12 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి ప్రాంతీయ ద్వేషాలు రేపడం కరెక్ట్ కాదు అని పవన్ గారికి సపోర్ట్ ఇచ్చారు. సో లాంగ్ రన్ లో ఈ పొలిటికల్ వార్ ఎటు టర్న్ అవుతుందో చూడాలి. సో నిన్నటి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ స్పీచ్ పై, అలాగే 2029 తెలంగాణ ఎలక్షన్స్ లో జనసేన ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని నీట్ అండ్ డీటెయిల్డ్ పొలిటికల్ అనాలిసిస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన డైలీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.